హలో అండి, వెల్కమ్ టు నాని మూరే ఛానల్. సో ఏంటి బెలూన్స్ కట్టేస్తున్నారు మళ్ళీ అనేసి అనుకుంటున్నారా? సో ఫంక్షన్ అయితే ఉంది, అందుకనేసి ఇంకా బెలూన్స్ స్టార్ట్ చేసేసాను. సో దానికోసం అని చెప్పేసి ఇంకా పింక్ బ్లూ అనేది తీసుకుని ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఇవి ఎలా అంటే టూ సైడ్స్ ఒక రెండు పెడితే బాగుంటుంది అనేసి మామూలుగా అయితే చుట్టూ అయితే ప్రతిసారి పెడుతూ ఉన్నాం కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా పెడదామనేసి పెడుతున్నా. కానీ ఎండ అయితే భయంకరంగా ఉంది. ఆ ఎండకి బెలూన్స్ ఉంటాయా అనేసి ఇంకొక పక్క డౌట్ అనమాట. అంటే ఆ విధంగా ఉంది. ఎంత ఈవినింగ్ టైంలో పెట్టినా కూడా ఇవి ఆ హీట్కి భరించి ఉంటాయా అనేసి ఓ పక్క ఇది. కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళు చూసేదానికి కానీ డెకరేషను అనేసి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఫెస్టివల్కి కూడా ఒక్కోసారి ఏం చేస్తున్నారు అంటే బెలూన్స్ అనేది కంపల్సరీగా యూస్ చేస్తున్నారు. అంటే మనకు చూడ్డానికి అంత అట్రాక్షన్ అనేది వస్తుందన్నమాట అవి చూస్తేనే మనకి. సో అందుకనేసి ఇంకా బెలూన్స్ అనేది ఇంకా పెడితేనే బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నా ఫేస్ ఎందుకు చూపించడం లేదు అంటే అసలు ఎండ కాసింది నిన్నైతే భయంకరంగా కాసింది. ఒక పక్క చెమట్లు కానుచుకుంటూ ఆ కష్టం పడుతూ చేస్తూ ఉంటే అలా చూసారనుకోండి అబ్బా అనేసి అంటారనేసి అన్నట్లుగా నేనైతే ఇంకా ఈ విధంగా మాత్రమే చూపించాల్సి వచ్చింది. సో ఇంకా అవన్నీ కూడా మొత్తం ఆ విధంగా కట్టేసి ఇంకా అవైతే కొన్ని అయితే మిగిలిన ఇవి వచ్చి ఇంకొక బంతిలాగా వేరేలాగా పెడదామనేసి పెట్టాను. ఇవి ఒక రెండు అనమాట, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇది ఒకటైతే రెడీ అయిపోయింది, చేసేసాను. ఇంకొకటి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. సో ఇదే అనమాట అది ఇంకొకటి. సో ఇంకా ఇవి చిన్న చిన్నవన్నీ అవన్నీ ఇంకా మిగిలినాయి కదా, వాటితో వచ్చి ఏమంటే అక్కడక్కడ పెట్టడానికి మీకు లాస్ట్ ఎండింగ్ వరకు కానీ ఈ వీడియో కానీ చూసారు అంటే ఇవన్నీ కూడా ఎలా నేను సెట్ చేశాను అనేది కూడా మీకు అయితే తెలుస్తుంది. ఇది మొత్తం అంతా కూడా చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. సో ఇదనమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా అవన్నీ మిగిలినవన్నీ ఎలా పెట్టాలి అనేసి ఈ విధంగా ఫ్లవర్ లాగా ఇవి ట్యూబ్ బెలూన్స్ మనకు బయట షాపుల్లో కూడా దొరుకుతాయి. సో ఆ ట్యూబ్ బెలూన్స్ని ఏం చేశానంటే ఫ్లవర్ లాగా రెడీ చేసి దాన్ని వాటి పైన పెడితే బాగుంటుందనేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ కూడా నేనైతే ఒకసారి అయితే ఒక ఫంక్షన్కి ఇదే విధంగానే రెడీ చేశాను. దానికి వచ్చి ఏమంటే కార్డ్ వచ్చి మనం గ్రీన్ కలర్లో పెట్టాను. తర్వాత పైన ఫ్లవర్ వచ్చి రెడ్, ఆరెంజ్ అలా డిఫరెంట్ కలర్తో పెడుతూ వచ్చాను అనమాట. సో చూసారా ఈ విధంగా అనమాట. ఆ విధంగా అయితే చేసి పెడితే బాగుంటుంది ఒక ఐడియాతో. ఇంకా దాన్ని అయితే ఇంకా సో ఈ విధంగా సెట్ చేసి పెట్టాను. ఇంకా అంత మొత్తం తీయాలంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా కొంచెమే అయితే తీయాల్సి వచ్చింది. సో ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ ఇవి ఏమంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పెద్దవంతా కూడా ఇటుపక్కోటి అటుపక్కోటి పెట్టినప్పుడు ఇంకా ముందర వచ్చి ఇలాంటివి చిన్న చిన్నవి అక్కడోటి పెట్టినామంటే బాగుంటుంది అనేసి పెట్టాను. వీటికి పైన వచ్చి ఈ విధంగా అయితే బాగుంటుందని ట్యూబ్ బెలూన్స్ మళ్ళీ ఒక ఐడియాతో పైన అయితే ఇంకా విధంగా మేము డెకరేషన్కి కానీ దేనికి కూడా అయితే బయట వాళ్ళని ఎవరిని పిలవం, మాకు మేమే అయితే రెడీ చేసేసుకుంటాం. ఇంకా బెలూన్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసి ఇంకా అప్పటికి ఇంకా వీళ్ళంతా వచ్చేసి మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేసేసి వెళ్ళారు. ఇంకా తర్వాత ఇంకా నా పని స్టార్ట్ అనమాట. బెలూన్స్ పెట్టడము ఇంకా అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేక చూసారా ఎండ చూసారా ఎట్లా కాస్తుందో కదా, భయంకరంగా ఉంది. ఇంకంతా ఓకేనా అనేసి ఒక్కసారి అయితే మొత్తం అంతా చూసుకున్నాను. సో కానీ ఇప్పుడే బెలూన్స్ అనేది పెట్టాను అంటే మొత్తం ఎక్కడ పగిలిపోతాయని అదొక డౌట్. ఒక 1 అవర్ అలా వెయిట్ చేసి తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్న చిన్నవి అని, ఇవి ఎలా పెడుతున్నాను అంటే కింద వచ్చి మనము మామూలుగా ఒక వాటరు పట్టేసేసి దాన్ని కింద పక్క పెట్టేసి బెలూన్లో వాటర్ పట్టి దీనికి ట్యాగ్ చేసేసి పెట్టేసినా కూడా ఉంటుంది. లేదంటే ఇంకొకటి ఏమంటే థ్రెడ్తో మనం సూదికి పెట్టేసి ఇక్కడ జస్ట్ ఆ విధంగా కుట్టేసి పెట్టుకున్నాను. పెట్టి తర్వాత దీనికి కట్టేసుకున్నామంటే కూడా ఈజీగా కూడా ఉండిపోతుంది. తర్వాత మామూలుగా మనకు కావాలి మళ్ళీ తీయాలనుకున్నా కూడా ఆ థ్రెడ్ని కట్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఇలా అయినా పెట్టచ్చు. మనం మామూలుగా బెలూన్కి వాటర్ పోసి ఆ విధంగా అయినా పెట్టినా బాగుంటుంది. ఈ విధంగా పెట్టినా కూడా మనకి ఎక్కడ పోదనమాట. సో ఇదొక ఐడియాతో నేను ఆ విధంగా అయితే పెట్టేస్తున్నాను. కానీ ఎండకు ఉంటుందా అని భయంగానే అయితే పెట్టాను. కానీ పర్లేదు, ఏమీ కాకుండా ఉన్నాయి. కానీ కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి ఏమైందంటే కొంచెం గాలి వచ్చి అటు ఉన్నప్పుడు
కొద్దిగా అయితే ఇవి అయితే అస్సలు కదలేదు చూసారా, ఈ విధంగా అయితే థ్రెడ్ వేసేసి కట్ చేసి పెట్టేస్తాను. తర్వాత మధ్యలో వచ్చి బెలూన్స్ అవన్నీ పెట్టేసి దాంతో కట్టేసుకున్నామంటే కనుక నీట్గా అసలు కదలకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా సెట్ చేయడానికి అన్నీ కూడా అక్కడి నుంచి అయితే తీసుకువచ్చేసాము. ఇంకా జడ్జెస్ కూర్చోవడానికి కానీ మన వాళ్ళంతా కూడా ఇంకా అవంతా అరేంజ్ చేస్తారు. చూసారా ఎంత బాగా ఉందో కదా. ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చూడడానికి బాగుంటుందని ఈ విధంగా అయితే సెట్ చేస్తాను. నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది. మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా అవన్నీ రెడీ చేసేసరికి ఇంకా అంత పేరెంట్స్ అందరూ అయితే వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అనమాట. ఇంక నేను అక్కడ ఎందుకు మామూలు వాయిస్ అనేది లేకుండా చేశాను అంటే, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, గోల గోలగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ గోలలో మనము అవంతా పెడితే ఇంకా బాగుండదనేసి మొత్తం అంతా తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇదంతా కూడా కేజీ కాన్వికేషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. చాలా 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 బాగా జరుగుతుంది. సో అందుకని ఈవినింగ్ టైంలో ఇంకా మొత్తం అంతా సెట్. కానీ ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది అని పెట్టాము, కానీ ఆ వేడికి అసలు భరించలేకపోయాం. చెప్పాను కదా బెలూన్స్ కొంచెం గాలికి కొద్దిగా అట్టున్నాయి అనేసి. సో అవన్నమాట, అంటే పెద్ద బెలూన్స్వి కొంచెం వంగినట్టు అనిపించింది. కానీ మిగతావన్నీ అయితే మాత్రం ఎట్టుండేటివి అట్టే ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం వాటిని టచ్ చేస్తూ అట్ట ఇట్ట ఇక్కడ పెట్టాను చూసారా ఈ మ్యాట్ పైన, అవంతా కూడా పిల్లలు అయితే బాగా టచ్ చేస్తూ బాగున్నాయి. ఇంకా ఇక్కడ వీళ్ళంతా కూడా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారనమాట డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అంతా కూడా. ఇంక అందరూ టీచర్స్ కానీ అందరూ వచ్చేసారు. చాలా చాలా బాగా అయితే జరిగింది. ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. అంటే ఇంకా ఈవినింగ్ టైంలో అనేసరికి ఇంకా బాగా చూడ్డానికి అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఇంకా పేరెంట్స్ వచ్చినారు. ఇంకా వీళ్ళంతా కూడా బాగా తెలుసు అనమాట. సో వాళ్ళతో కూడా కాసేపు అయితే కూర్చొని ముచ్చట్లు పెట్టేశాను. పెట్టి ఇంకా వాళ్ళతో కూడా అంతే కదా, వాళ్ళతో కూడా వీళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నామని ఎప్పటికీ గుర్తుండిపోవాలనేసి ఒక ఉద్దేశంతో ఇంకా ఇది కూడా తీసేసాను. చాలా బాగా మాట్లాడతారు వీళ్ళైతే కన్నా, చాలా మంచిగా. సో ఇంకా అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఏమంటే ఇది తీసింది వాళ్ళు చేస్తున్నది ఒక్కటైతే, వీళ్ళు వీడియోస్ తీస్తూ ఉంటే ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మొబైలే అనమాట. తీసేస్తూ అసలు ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే చూసారు కదా. అసలు ఒక్కరు కూడా కొంతమంది అనమాట అటు ఇటు కూర్చో ఉండేది. అందరూ లేచి నిలబడుకొని మా వాళ్ళు ఎట్ట చేస్తున్నారో అనేసి ప్రతిసారి లేయడము చూడడము ఇదే. చూసారు కదా వాళ్ళ చేతుల్లో అంతా మొబైల్ అంతా ఎన్ని ఉన్నాయో. చాలా చాలా అయితే బాగుంది. ఈవినింగ్ టైం కదా, చాలా బాగా అనిపించేసింది చూడ్డానికైతే. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.